ఈరోజు జగన్ ప్రకటించినటువంటి మేనిఫెస్టో మీద మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? ఎలా ఉందనుకుంటున్నారు? తప్పక రాజు గారు, నా ఓల్డ్ ఫ్రెండ్ మా తిరునగర్ శేషి గారు, ఇద్దరు కలిసి పనిచేసిన వరంగల్. అట్లాగే కొత్త ఫ్రెండ్ ఏం కాదు కానీ చాలా సార్లు డిబేట్ లో పాల్గొంటున్న బాజీ గారు, మీకు అందరికి నమస్కారం. నేషనల్ ప్రేక్షకులకు కూడా మొదటగా నేను పిండి కొద్ది రొట్టె అని అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది జగన్ గారికి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గత 5 ఏళ్లలో అన్ని చూశారు. ఎందుకంటే సంక్షేమం అధికమైతే ఏమవుతుందో చూశారు, అభివృద్ధి కుంటుపడుతుందనే విషయం కూడా గమనించారు. కనుకనే ఈసారి చాలా జాగ్రత్తగా కొత్త హామీలు అని అన్నాను కానీ కొత్త హామీల్లో కూడా చాలా దూరం, అంటే ఢిల్లీ బహు దూరం అన్నట్టు కొన్ని హామీలు చాలా దూరంగా అమలు చేసే హామీలు కూడా ఇచ్చారు. ఉన్నాయే 3, 13,500 నుంచి రైతులకేమో 16,500 పెంచుతారని. అట్లా ఒకటేమో మనకు పెన్షన్ 3,000 వరకు వచ్చింది. ఈ 5 ఏళ్లలో అంటే వరుసగా మొదటి సంవత్సరం కాకుండా 2వ సంవత్సరం నుంచి వరుసగా 250 పెంచుకుంటూ 3,000 చేరుతుంది. 3,000 పెన్షన్ 3,500 వరకే. అంటే ఆ 500 కూడా ఎప్పుడు 2028లో 29లో, అంటే చివరి 2 సంవత్సరాలు అధికారం ఈ 3 ఏళ్ళు గడిచిన తర్వాత ఆ 2 సంవత్సరాలు. నా ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ ఆచరణాత్మకంగా ఉంది, పాతైపోయి ఇప్పుడు కొత్త హామీలు, ప్రజాకర్షక హామీలు ఏమి ఇవ్వడం లేదు. ఇది మంచిదే అంటున్నాను. గతంలో కూడా మనకు 2 లక్షల రుణమాఫీ, లక్ష రుణమాఫీ చేస్తానికి టీడీపీ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2014లో చేయలేదు. అది తర్వాత చెప్తున్నారు ఆయన ఏమనంటే, నేను అప్పుడు రుణమాఫీ హామీ ఇస్తే ఎవరైనా గెలిచేవాళ్ళకి, అంటే 69 సీట్లు వచ్చినాయి 2014 వైసీపీకి, 101 సీట్లు టీడీపీకి వచ్చినాయి, బీజేపీకి 5 వచ్చాయి. అట్లా చూసుకుంటే మనకి ఈ అనవసర హామీలు ఇచ్చే క్రమంలో నమ్ముతారా నమ్మరా అనేది ఒకటి, రెండవది అనుచిత హామీలు అమలు చేసిన తర్వాత నమ్మరు అనే దానికి మనకు 2019 ఎన్నికల్లో మనకు మన చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు. పసుపు కుంకుమ పథకం మొదలు పెట్టారు కూడా. అప్పటికి ఒక 3-4 నెలలు కూడా ఇచ్చి చూశారు, కానీ ప్రజలు దాన్ని నమ్మలేదు, వైసీపీ ఓటేశారు. కనుక చివరిలో ఆపద్బంధు స్కీమ్స్, ఆపద్బంధు హామీలు లేకుండా అమలు చేసినా కూడా నమ్మరు అనడానికి ఈ పసుపు కుంకుమ మంచి ఉదాహరణ. కనుక ఇప్పుడు ఏమైందంటే తన పరిమితులు తనకు తెలిసి వచ్చినాయి. నేను అంటే అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు మారారని అనను కానీ ఇప్పుడు తన పరిమితులు తనకు తెలిసి వచ్చినాయి. ఇవాళ ఇంతే పిండి ఉంది, ఇంతకంటే చేయలేము, సంక్షేమానికి ఇప్పటికే పెద్ద ఎత్తున పోతున్నాయి. ఇక్కడ బడ్జెట్ లో మేనిఫెస్టోలో పెద్ద లోపం ఏంటంటే పోలవరం గురించి ఎన్నో హామీలు ఇచ్చిండు, పోలవరం పూర్తి చేస్తామనే డెడ్ లైన్స్ కూడా పెట్టుకున్నారు. ఆ 2 డెడ్ లైన్స్ పోయినాయి. ఒక రకంగా 2021 పూర్తి కావాలి, 23 పూర్తి కావాలి, 24 కూడా ఇంకా పూర్తి కాలేదు. కనుక దాని మీద పెద్దగా మాట్లాడలేదు. చూసిండ్రు కదా, పోలవరం పూర్తి చేస్తామన్నారు. మొత్తం 2 పేజీల 4 పేజీల మొత్తం మేనిఫెస్టో నేను చదివితే నాకు అర్థమైంది ఏంటంటే గత పథకాల గురించి 2 పేజీలు, అంటే మొత్తం మడిచేస్తే 2 పేజీలు. అయితే ఆ 2 పేజీలలో మొత్తం సంక్షేమ పథకాల మొత్తం ఊదర కొట్టడే ఉంటది. పాత ఎన్ని కూడా మొత్తం బయట కిందకి రాశాను. ఇందులో రాసిన దానిలో ఈ పోలవరం గురించి తక్కువ ప్రస్తావించారు, అభివృద్ధి మౌలిక వసతులు అనేది పెద్ద పోర్టుల గురించి ప్రస్తావించారు తప్ప మిగతా వాటిని అసలు ఎట్లా చేస్తామనేది ప్రస్తావించలేదు. ఒక్క దాని మీద క్లారిటీ బాగున్నది. ఎందుకంటే నేను 3 రాజధానులకు కట్టుబడ్డాను. 2014లో చేసిన దానికి 2018లో నేను 19 యూటర్న్ తీసుకున్నాను. దాని మీద కట్టుబడి ఉన్నాను. తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నా. ఏం చేసినా 3 రాజధానులు ఉంటాయి. విశాఖ రాజధానిగా పరిపాలిస్తాం. రేపు పరిపాలన రాజధాని విశాఖ, అట్లాగే శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంచుతామని డైరెక్ట్ చెప్పేసి విషయాలు లేవు. కానీ మిగతా ఉక్కు ఫ్యాక్టరీ మన ప్రైవేటీకరణ గురించి కానీ, అట్లానే మన కడప ఉక్కు ఫ్యాక్టరీ 5వ సారి నేను రాశాను. వేలంపాట 5వ సార్లు దానికి శంకుస్థాపన చేశాను. కనుక దాని మీద స్పష్టత లేదు. వీటి మీద అంటే అభివృద్ధి మీద, మౌలిక వసతుల మీద పెద్దగా పట్టింపు లేకుండా ఉన్న వాటిని కొనసాగిస్తే బతుకు జీవుడాన్ని బయటపడతామని అనుకుంటున్నాడు ఆయన. సరే, ఇప్పుడు మీరు ఏదో కొంత రియలైజ్ అయినట్టుగా ఉన్నారు, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి కొంత రియలైజ్ అయినట్టున్నారని అనుకుందాం. కాసేపు పక్కన పెడితే అంటే టీడీపీ వైపు కూడా చూద్దాం. అంటే వాళ్ళు సూపర్ 6 తర్వాత కొన్ని జనసేన వాళ్ళు చేర్చిన మరో 2 హామీలు చేర్చారు అందులో సూపర్ 6 జత. కనుక ఆ 2 హామీలతో ఇప్పటికే మేనిఫెస్టో లేకుండా టీడీపీ వైపు అయితే అనుచిత విషయాలు చాలా కనపడుతున్నాయి నాకైతే. అనుచిత విషయాలు ఏంటంటే సేమ్ కర్ణాటక కాంగ్రెస్ ఏం చేసిందో తెలంగాణ కాంగ్రెస్ అదే చేసింది, తెలంగాణ కాంగ్రెస్ ఏం చేసిందో ఇవాళ టీడీపీ, జనసేన,
బీజేపీ కూడా బీజేపీకి యాక్చువల్గా ఈ అనుచిత ఉచితాల మీద ఇష్టం ఉండదు లేదు కూడా. రేపు కేంద్ర మేనిఫెస్టో వస్తే బీజేపీ వీటికి ఒప్పుకోదనుకుంటున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల పొత్తులో ఉన్నారు కనుక టీడీపీని వ్యతిరేకించి ఇప్పుడు ఈ మేనిఫెస్టో సరైనది కాదని చెప్పలేరు కనుక ఆ మేనిఫెస్టోలో అనుచిత ఉచితాలు వస్తాయంటున్నాను. అందులో 3-4 ఉన్నాయి అనుచిత ఉచితాలు. ఇప్పుడే 13,50,000 కోట్లు అప్పు తెచ్చాం, అప్పు అయిందని వాళ్ళు మాట్లాడుతూనే ఇప్పుడు తెలుసు కదా తెలంగాణలో కదా మేము లంక బిందెలు ఉన్నాయని వచ్చామంటే లంక బిందెలు ఏం లేవని అన్నట్టు వాళ్ళకి తెలిసి లేవన్న సంగతి తెలుసా? రాష్ట్రం అప్పు తెలియదా ఏంటి? అప్పుడు రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రం అప్పు తెలీదా? 6,70,000 కోట్లు దేని నుంచి బడ్జెట్ అప్పు ఎంత, బడ్జెట్ లేని అప్పు ఎంత, మన కార్పొరేషన్ల పేరు మీద తెచ్చింది ఎంత, గ్యారంటీలు ఇచ్చింది అంతా తెలుసు కదా. ఇక్కడ కూడా 13,50,000 కోట్లు ఉన్నాయని ఆరోపిస్తున్న టీడీపీ ఒక 4 దుర్మార్గమైన అనుచిత హామీలు ఇస్తుందని నేను అంటున్నాను. ఎందుకంటే ఒకటి 2,500 రూపాయలు మళ్ళీ 3,000 రూపాయలు మహిళలకు ఇస్తామని, అట్లానే బస్సు ప్రయాణం ఉచితం ఎట్లాగూ కదా. కనుక 4,000 పెన్షన్ ఒకేసారి ఏప్రిల్ నుంచి పెంచుతామంటారు. ఈ నెల నుంచి ఏప్రిల్ అంటే 3,000 నుంచి 4,000 అంటే 1,000 రూపాయలు 25% బడ్జెట్ పెరుగుతుంది ఇప్పటి బడ్జెట్ కంటే కూడా. ఇట్లా ఒక 4-5 అనుచిత ఉచితాలు ఇస్తామంటున్నాం. ఎక్కడి నుంచి తెస్తారంటే వాళ్ళ సమాధానం ఏంటంటే సంపద సృష్టిస్తాం, పంచుతామంటారు. సంపద సృష్టించాలంటే మౌలిక వసతులు బాగా కావాలి, పరిశ్రమలు రావాలి, రాష్ట్ర ఆదాయం బాగుపడాలి. ఇవి ఏమి చేయకుండా ఒక్క సంవత్సరంలో అహం ఫండ్ అంటే జగన్మోహన్ రెడ్డి బీదవాడైపోయింది. ఎట్లా వీళ్ళు రేపు ఏప్రిల్ నుంచి అంటే రేపు జూన్ లో ప్రభుత్వానికి వస్తే ఏప్రిల్ నుంచి మేము పెన్షన్ పెంచుతామంటే సరే ఓకే. అదొక అంశం. ఒక విషయం చెప్తే నేను బాజీ గారి దగ్గరికి వెళ్తా, మీరు ఒకటి చెప్తే. ఇప్పుడు గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన మేనిఫెస్టో కావచ్చు లేదా హామీలు కావచ్చు ఎంత శాతం నెరవేర్చడం ఓవరాల్గా ఎంత శాతం నెరవేర్చారని మీరు అనుకుంటున్నారు? ఒక 50% ఏమైనా చేశారా? మీరు అంటే మార్కులు మనం పర్సెంటేజ్ చేయలేం కానీ 60-70% వరకు నెరవేర్చండు. అట్లాగే మద్య నియంత్రణ లాంటి ఏదైతే సామాజికంగా ఇచ్చిన హామీలు కాలేదు, అది వేరు. ఆ హామీ అయితే అందుకని ఆ 40% కోత ఎందుకుందంటే ఇట్లాంటి మద్య నియంత్రణ, పోలవరం పూర్తి చేయకపోవడం, అట్లాగే అమరావతి గురించి అప్పటికి యూటర్న్ తీసుకోవడం. డిసెంబర్ యూటర్న్ తీసుకున్నాడు. మొదట్లో వచ్చిన కొత్తలో ఆయన 3 నెలలు మాట్లాడి డిసెంబర్ 2019లో యూటర్న్ తీసుకున్నాడు. అప్పటిదాకా మేనిఫెస్టోలో మాత్రం ఒకటే రాజధాని ఉంటుంది అన్నాడు. అప్పుడు మేము దానికి కట్టుబడి ఉంటామన్నారు. నేను ఇక్కడ ఇల్లు కట్టుకుని చంద్రబాబు నాయుడుకే ఇల్లు లేదన్నాడు. ఇవన్నీ అన్నాడు కదా. అందుకని 60-70% మించలేదు. కానీ ఈ హామీలలో చాలా వరకు డీబీటీ హామీలు ఎక్కువ ఉన్నాయి. మనకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదో దానిదే ఉంది. అందుకని ప్రశాంత్ కిషోర్ మాట అన్నారు, ఈబీటీలు కొడితే ఓట్లు పడాయి, 2 ఈవీఎంల 2 నొక్కండి మాకు వేయండి అంటున్నారు. కానీ ఒక్క మాత్రం అర్థం చేసుకోవచ్చు, గతంలో ఉన్న వ్యతిరేకత నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టిన తర్వాత మంచి ఊపు వచ్చింది. ఆ ఊపు కొంచెం తగ్గడానికి కారణం ఏంటంటే మొన్న మేము సిద్ధం సభల్లో తన క్యాడర్ను సిద్ధం చేసుకున్నారు. ఈ 22 రోజులు 2,200 కిలోమీటర్లు అట్లా 21 సభలు, 21 పార్లమెంట్ సీట్లలో, అంతకుముందు 4 పార్లమెంట్ సీట్లు చేశారు కనుక ఈ 21 సభల ద్వారా కొంతవరకు మళ్ళీ పుంజుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను అనుకుంటున్నాను. ఆ అంచనా ఇవాటికి రేపటికి తేడా ఉండదు. నేను డిస్క్లైమర్ ఏంటంటే ఇవాటికి రేపటికి అంచనాలు తేడా ఉంటాయి. రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ ఎప్పటికప్పుడు మారుతాయి. ఒక రోజు ఒక మాట తేడా రావచ్చు, లేకుంటే ఒక ఏదైనా మనకు పార్టీల విధానాలు తేడా రావచ్చు, ప్రజల మూడులో కూడా తేడా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.